నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మరొక్క మారు మైత్రేయ ముహూర్తం రాబోతోందని మీరు నాకు చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకి గుర్తు చెయ్యాలి. అయితే లాస్ట్ టైం 5వ తారీఖు వచ్చింది. అయితే ఇది రాత్రి వచ్చింది. 5వ తారీఖు అర్ధరాత్రి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. అది 4వ తారీఖా అంటే 4వ తారీఖు అర్ధరాత్రి, మరి 12 o'clock అయితే 5th వస్తాం కదా. కాదు 5th అని నేను చాలా మందికి చెప్పాను. బట్ దెన్ ఆ కన్ఫ్యూజన్ ఈసారి లేకుండా ఉంటే బాగుంటుందేమో అనేది భావన. బట్ ముహూర్తం ఇస్ ముహూర్తం, ప్రకృతి పెడుతున్నటువంటి ముహూర్తం కాబట్టి రాత్రి 12వ తారీఖు దాటింది కనుకనే మనం 5వ తారీఖు అని చెప్పడం జరిగింది. అయితే 5వ తారీఖు అర్ధరాత్రి, ఎవరైతే అర్ధరాత్రి చేసుకున్నారో పర్ఫెక్ట్ గానే చేసుకున్నారు. అయితే మైత్రేయ ముహూర్తం మరొకసారి రాబోతోంది. ఎలాంటి కొండలాంటి అప్పైనా తీరిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రకృతి మనకి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. ఈసారి మళ్ళీ ఎప్పుడు వస్తోందండి? తప్పకుండా దీనికి సంబంధించి చాలా మంది కూడా అడగడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి నాకు పర్సనల్ గా కూడా కాల్ చేసి కూడా అడగడం జరుగుతుంది. అంటే మొన్న వేరే బెంగళూరు నుండి ఒక ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆయనకు ఏమిటి అంటే మైత్రేయ ముహూర్తం గురించి, అంటే అసలు ఏమిటి, ఎట్లా రావడం అనేటువంటి విశేషం అంటే క్లారిటీ. కొన్ని నేను ఇంతకు ముందు చెప్తూ ఉన్నాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. కేవలము వృషభ లగ్నము, అదే విధంగా మేషము. వాస్తవానికి కూడా రుణానికి కారకుడు మనకు కుజుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. కుజగ్రహము ఎవరి జాతకంలో అయినా కూడా ఇప్పుడు 2వ స్థానాధిపతి 8లో ఉన్నా, లేదా 2వ స్థానాధిపతి 12లో ఉన్నా, అంటే ధనానికి సంబంధించినటువంటి అధిపతి, ఖర్చు ఆటోమేటిక్గా విపరీతమైనటువంటి ఖర్చు కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించింది కుజుడు, అంటే కుజ లగ్నము. ఇక్కడ శుక్రుడు అంటే మనకు మనీ రిలేటెడ్, లగ్జరీ ఏది ఉన్నా కూడా శుక్రుడు. ఈ 2 లగ్నాలను బేస్ చేసుకొని మాత్రమే మనకు ఈ మైత్రేయ ముహూర్తం ఏర్పడుతుంది. దీంతో పాటుగా అనురాధ నక్షత్రము, అశ్విని నక్షత్రము, ఇవి ఇంకా 2 నక్షత్రాలు, అంటే జనరల్గా వాటితో కూడేటువంటిది మైత్రేయ ముహూర్తం. వాస్తవానికి మంత్లీ మనకు ఒకసారి రావడమే విశేషము. ఏదైనా మంత్లో 2 సార్లు వస్తుంది. ఇప్పుడు ఈ మనకు ఫిబ్రవరి నెలలో 1 వీక్ గ్యాప్లోనే రావడం జరుగుతున్నది. ఇక మరలా మార్చిలో ఉంది, మార్చిలో కొంచెం లాంగ్లో ఉంది. కనుక ఈ యొక్క మనకు ఉండేటువంటి యొక్క ముహూర్తాన్ని ఫిబ్రవరి నెలలో అందరూ చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆన్ దిస్ నోట్ మురళి గారు, నేను మీకు చెప్పలేదు, ఇది లైవ్ లోనే చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పలేదు. ఆ రోజు 5వ తారీఖు ఏ రోజైతే మీరు ముహూర్తం గురించి చెప్పారో నాకు ఒకరు కాల్ చేశారు. చాలా సంతోషంగా ఆవిడ ఫోన్ చేసి, నేను ఇలా మైత్రేయ ముహూర్తం అనుకోకుండా నేను కట్టానండి, నా గోల్డ్ నాకు వెనక్కి వచ్చేసింది, విత్ ఇన్ 1.5 month లోనే మొత్తం తీర్చేసుకునేటువంటి పరిస్థితి నాకు వచ్చింది, నాకు వేరే మార్గం ద్వారా నాకు డబ్బులు అందాయి, నేను వెంటనే నా గోల్డ్ నేను తెచ్చేసుకున్నాను, మరీ మురళి గారికి కృతజ్ఞతలు చెప్పమని చెప్పారు. వారికి యొక్క వీడియో రూపకంగా థాంక్యూ సో మచ్. అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక. రైట్. అయితే లైవ్ లో చెప్తారా అని అంటే, ఆవిడ కొంత మెడికల్ ఇష్యూస్ లో ఉన్నారని, కొంత బిజీగా ఉంటానని చెప్పడం జరిగింది నాతో, లేకపోతే లైవ్ లోనే చెప్పించేదాన్ని. బట్ దెన్ చాలా అపురూపమైనటువంటి ముహూర్తం, అందులో ఎటువంటి సందేహం లేదు. నమ్మకంగా ఖచ్చితంగా ముందు నుండి చెప్పేది ఒకటే విషయం, ఎంతో నమ్మకంగా మీరు చేయండి. నెగిటివిటీ థాట్స్ వద్దు దయచేసి. ఇప్పుడు ఇలాంటి చాలా మంది కూడా చెప్పడం ఈజీయే, కానీ ఒక్కసారి చేసి చూడండి, మిరాకిల్ 100% జరుగుతుంది. ఇప్పుడు ఏవో 10 కోరికలు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు అమ్మవారికి ఒక లెటర్ రూపకంగా రాయడమే ఇది. అది కూడా చెప్పడం జరిగింది. ఇంకొక పద్ధతి కూడా చెప్పారు. మేము అందుబాటులో లేమండి, లేదు వారు అందుబాటులో లేరు, లేదా మా దగ్గర మనీ అంత లేవు అనుకున్నా కూడా జస్ట్ 101 కానీ 116 రూపీస్ అయినా కూడా మీరు నమ్మకంగా ఆ యొక్క లెటర్ రాసి అమ్మవారికి చక్కగా వారి పేరు, వీరికి ఈ యొక్క అమౌంట్ ఇస్తున్నాను, పూర్తిగా ముట్టింది అనుకోండి, పూర్తిగా కూడా ముట్టింది ఈ యొక్క అమౌంట్ అని చెప్పి, ఈ యొక్క సమయంలోనే మైత్రేయ ముహూర్తం ఇచ్చినటువంటి సమయంలో ఒక లెటర్ రాసి, ఆ యొక్క లెటర్లో ఈ యొక్క 101 పెట్టేసి, అంటే నిజంగానే మీ దగ్గర మనీ లేకుండా ఉంటే, ఏదో
లోభత్వానికి వెళ్ళి పరీక్షిద్దామని, అవును, అవును. కొందరు పరీక్షిద్దాము అనేటువంటి వారు కూడా ఉంటారు. Right. ఆ విధంగా చేస్తే మాత్రం కర్మ అనుభవించాల్సి వస్తుంది. అంతే కనుక అంతే. ఉంటే గూగుల్ పే లేదా ఫోన్ పే, పేటిఎం ఎట్లాగైనా కూడా మీరు అమౌంట్ పంపించేసేయండి. అప్పులు ఎలాంటి అప్పులు తీర్చుకోవచ్చు మురళి గారు? గోల్డ్ రిలేటెడ్ అమ్మా, ఉమ్. ల్యాండ్ రిలేటెడ్, ఉమ్. లేదా అప్పులు ఎవరి వద్ద చేబదులు అయినా కూడా తీసుకున్నాం. చేబదులు తీసుకున్నటువంటి వారి వద్ద. మరొకటి మర్చిపోయా, యాజ్ ఇట్ ఈస్ ఇదే లాస్ట్ ముహూర్తంలో ఉమ్. అంటే వీరికి అర్థం కాలేదా లేదా ఎదుటి వారికి అర్థం కాలేదు. ఇక్కడ ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉండండి దయచేసి. ఈ యొక్క వీడియో రూపంగా ఇద్దరు అంటే ఎవరు? మనీ ఇచ్చేటువంటి వారు, తీసుకునేటువంటి వారు. ఇప్పుడు ఒక 88,000 అంట, 88,000 కు వీరు ఒక 1,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అన్నారు. ఆ యొక్క ఇప్పుడు మీ అప్పు తీరాలి అని వారికి భావనలో ఉన్నారు. ఇక్కడ మంచిదే కదా. ఈ 88,000 ఇచ్చే వద్ద మీ 1,000 రూపాయలు నాకెందుకు అని చెప్పి వారు తిరస్కరించారట. అరే 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 అరే. అంటే ఉమ్. నా మనీ, మీ మనీ మీకు రావాలి అని చెప్పి మీరు ఆలోచించుకోండి. వారి అప్పులు నేను తీర్చాలనేటువంటి భావన వారికి ఉండాలి. ఎంతో న్యాయంగానే తీర్చాలి, మనకి ఆ శక్తి రావాలి అని చెప్పి ముహూర్తాన్ని వినియోగించుకుంటున్నారు. మాకు వద్దు అనటం ఏమిటి లక్ష్మీదేవిని? 88,000 నువ్వు ఇచ్చేది ఉంది, ఈ 1,000 రూపాయలు నాకెందుకు ఇస్తున్నావు, అరే అరే. వద్దు అన్నారట. అరే 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 అరే. నేను ఇట్లా కూడా చెప్పా, అమ్మ ఈ 1,000 రూపాయలు విడిచిపెట్టండి, ఉమ్. వారికి మళ్ళా 88,000 ఇస్తానండి, ఆ, ఈ 1,000 రూపాయలు విడిచిపెట్టేసేయండి. కరెక్ట్. భగవంతునికా లేకుంటే ఎవరికో ఈ 1,000 రూపాయలు విడిచిపెట్టేసుకోండి అని చెప్పా. వాళ్ళకి ఇచ్చేయండి, ఆ, కానీ ఇచ్చే నేను అదే మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, ఇది మాత్రం ఫస్ట్ తీసుకోండి. అని చెప్పా. యా, కరెక్ట్. ఓకేనా? అసలు ఇప్పుడు మనిషి అవైలబుల్ గా లేరు. వాళ్ళకి కొంతమందికి గూగుల్ పే యూస్ చేయటం వస్తుంది, చేయటం రాదు. ఇప్పుడు చాలా దూరంలో ఉన్నారండి, మేము అప్పు తీర్చేటటువంటి ఆ వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటున్నాము, మరి వాళ్ళు దూరంలో ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అప్పు ఇప్పుడు ఉమ్. ఉదాహరణకు అంటే అప్పు క్యాషే ఇద్దాం ఇచ్చేటువంటి వారు అనుకుంటున్నారు. వారు ఉమ్. ఎక్కడో ఉన్నారు, ఉమ్. వీరి వద్ద మనీ ఉన్నవి. ఉమ్. ఉమ్. తప్పకుండా ఆ యొక్క మనీని ఉమ్. ఒక ప్లాస్టిక్ బాక్స్ లో తప్పకుండా కూడా వారి పేరు, ఈ ఉమ్. యొక్క వీరికి అమౌంట్ ఇచ్చేసాను, ఉమ్. వీరికి అమౌంట్ ఇచ్చేసాను అని చెప్పేసి చక్కగా కూడా ఆ లెటర్ అందులో పెట్టేసి, ఆ యొక్క మనీ అందులో పెట్టేసి దాన్ని ఉమ్. భగవంతుని వద్ద అంటే మీ యొక్క దేవుని పూజా మందిరం వద్దనే ఉంచండి. ఉమ్. వారు ఎప్పుడైతే అవైలబుల్ లోకి వస్తారో అప్పుడు ఇచ్చే. ఆ రోజు నాడు ఉమ్. మనకు శుక్రునికి సంబంధించినటువంటి హోరా ఉంటుంది. ఉమ్. శుక్రవారము మధ్యాహ్నము శుక్రహోరాలో, లేదా గురువారము గురుహోరాలో మధ్యాహ్నం 12:40 నుండి 1:40లో ఉంటుంది. ఈ రెండు వినియోగించుకోలేని సందర్భంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా గురుహోర శుక్రహోర చూసుకోండి, ప్రతిరోజు వస్తుంది. ఉమ్. ఆ సమయంలో వారికి ఇచ్చేసేయండి. Right. ఆ? అద్భుతం. ఇక అంతే అమ్మా. ఉమ్. ఇక వారు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అవైలబుల్లో ఉన్నారు అనుకుంటే 1 టైం మీరు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయండి. 3 టైమ్స్, 3 టైమ్స్లో 1 టైం మీరు ఫోన్ పే గూగుల్ పే, మిగిలిన 2 టైమ్స్ బై Cash. హ్యాండ్ ఇచ్చేసేయండి. క్యాష్ ఇచ్చేయాలి. ఇక్కడ ఒక మన బ్యాంకు రిలేటెడ్ ఉందనుకోండి, కట్టేసేయండి. కట్టేయచ్చు. చాలా మంది అప్పుల్ని ఎలాగా మైండ్ లోకి తీసుకోవాలి అనేది ఒకంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి లోన్ ఉంది అనుకుందాం, అది కొన్నేళ్ల పాటు ఉంటుంది. అవును. ఫస్టే ప్రిపేర్డ్ గానే ఉంది మైండ్, ఇంత తీసుకుంటున్నాం ఇన్ని నెలలు కట్టాలి అని. కానీ అది కట్టేస్తున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. డబ్బులు కట్టేస్తున్నాం, లోన్కి వెళ్ళిపోతుంది, లోన్కి వెళ్ళిపోతుంది. మీరైతే ఉంటున్నారు కదా ఇంట్లో. ఎగ్జాక్ట్లీ అదే అడాప్ట్ చేసుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. అవును. సరే, ఈ ఇంటి లోన్ కూడా త్వరతగతిన అంటే దీని వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, సరే ఈ మైత్రి ముహూర్తంలో మనం డబ్బులు కట్టేస్తే ఇంకాస్త మన ఇన్కమ్ పెరిగి ఇంకాస్త ఫాస్ట్ గా లోన్ క్లియర్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందా మైత్రి ముహూర్తాన్ని వినియోగించుకుంటే అని అడుగుతున్నారు. తప్పకుండా తల్లి. Right. అంటే ఒక అప్పు వేరు, మన లగ్జరీ అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు వేరు. ఇక్కడ ఇల్లు సరే వేరు. ఇంటి కోసము నిజంగానే అప్పు చేసి ఉన్నాం. ఇక్కడ అది ఎలాంటి అప్పు అయినా కావచ్చు, అదే బ్యాంకు బ్యాంక్ లోనైనా లోను. లేదా ఒకరి వద్ద నుండి ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకొని వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, 10 లక్షలు ఏదైనా హ్యాండ్ కి అదే ఖచ్చితంగా తీసుకుని వచ్చే ఇవ్వవచ్చును. బదులుకి. Yeah. 100% ఇవ్వవచ్చును. Right. ముందు మీరు చేసేటువంటి పనే దైవము, అటు పిమ్మట ఏవో ఒక సైడ్ ఇన్కమ్ రూపకంగా తప్పకుండా ఏదో ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకరు ఒక విషయం చెప్పున్నారు, ఒక ఎక్స్ బ్యాంకులో, వారి పేర్లు అవసరం లేదు, ఒక బ్యాంకులో ఎక్కువగా కూడా మాకు పర్సంటేజ్ ఎక్కువ పడుతుందండి, ఆహా. వేరే బ్యాంకు వారు లోన్ ఇస్తా అన్నారు, ఇందులో 6 లక్షలు ఉంది ఉదాహరణకు, ఈ 6 లక్షలకు ఎక్కువ మాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉన్నది, వీరు మాకు 10 లక్షలు ఇస్తూ ఉన్నారు, ఈ 10 లక్షల్లో నుండి ఈ 6 లక్షలు అటు కట్టేసుకొని మిగిలిన అమౌంట్ మాకు ఇస్తున్నారు, ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంది అనేటువంటి సందర్భంలో అయినా కూడా ఇప్పుడు ఎక్కువ ఉండేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది తీరిపోతుంది. అంటే
ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా ఉన్నా కూడా అలా కూడా కట్టేయచ్చు. అంటే పర్సనల్ లోన్స్ కానీ ఏవో చాలా ఉంటవి. లోన్లు ఇంకా అప్పులు మామూలు అప్పులు కాదు, అదే అమ్మ, ఇప్పుడు పర్సనల్ లోన్ రకరకాల ఉంది. అప్పులు. ఎవరైనా అంటే నేను అన్నది ఏంటంటే ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. Right. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఎక్కువ వడ్డీ కడుతూ ఉన్నాము, మైత్రేయ ముహూర్తంలో దాన్ని యూజ్ చేసుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా ₹1 ఇంట్రెస్ట్ ఎవరైనా ఇస్తారు కావచ్చును, ఇస్తే తీసుకెళ్ళి అటు కడతారు కావచ్చును, లేదా ఇంకా వేరే ఏమైనా జాక్పాట్ తాకొచ్చును. ఒకటి రెండని కాదు, తప్పకుండా మనకు 3 నెలలలో ఎంతో కొంత మార్గం ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ అప్పులు మాత్రం తీర్చేటువంటిది మైత్రేయ ముహూర్తము. తీర్చుకోండి అంతే, వినియోగించుకోండి. రైట్, ఇప్పుడు ఎప్పుడు వస్తుందండి? బాగా ఊరించారు మీరు, ఇంకా మీరు ముహూర్తం చెప్పేయాలి ఇప్పుడు. తప్పకుండా రేపు 14వ తారీఖు నాడు బుధవారం రోజు 14th. అబ్బా, బాగా గుర్తుంటుందండి. 10:05 AM నుండి 11:52 వరకు చక్కగా సూపర్ అంటే సూపర్ టైం. అన్ని అప్పుడే బ్యాంక్స్ కానీ ఇంకేమైనా కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు మనకు ముందు వెనుకైనా కూడా పర్వాలేదు. అంటే ఎగ్జాక్ట్లీ 10:05 అన్నా 10-15 నుండి అయినా కూడా ముందు ఒక 1 అవర్ ముందు అక్కడికి వెళ్ళినా కూడా పర్వాలేదు. కరెక్ట్ అదే సమయానికి ఇంట్లో నుండి బయలుదేరాలి అనేటువంటిది లేదు. ఎందుకంటే ఒక 1 అవర్ ప్రయాణం ఉంది అనుకోండి, ముందే బయలుదేరాలి కదా, మరి ఇబ్బంది అవుతుంది. కనుక ఎవరికైనా ఫోన్ పేలు గూగుల్ పేలు పంపించుకునేటువంటి వారు చక్కగా 11 వరకు వినియోగించుకోవచ్చు. నేను చెప్పినటువంటి సమయంలో ఏదైనా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోండి, మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. బ్యూటిఫుల్ అండి. మరొక్కసారి మళ్ళీ వస్తోంది. యాక్చువల్ గా ఇది చెప్పడం కోసమే మీరు అంత దూరం నుంచి రావడం జరిగింది. అందుకు చాలా చాలా కృతజ్ఞతల్ని ప్రేక్షకుల తరపున తెలియజేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.